నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కృష్ణా నీటి వ్యవహారంపై ఈ నెల 21న ఢిల్లీలో సమావేశం. ఇరు రాష్ట్రాలను ఆహ్వానించిన కేంద్రం గత ఏడాది చేసిన ఏర్పాటునే పొడిగించే అవకాశం. ఏపీలో పనిచేస్తున్న 4వ తరగతి తెలంగాణ ఉద్యోగులకు ఊరట. స్వరాష్ట్రంలోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయం. ముఖ్యమంత్రి చెంతకు దస్త్రం. ఉద్యోగుల తరలింపుపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కార్యాచరణ ప్రణాళిక. శాఖాధిపతులకు బాధ్యతలు. ఉప కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు. అమరావతి నిర్మాణంపై విదేశీ సంస్థల అమితాసక్తి. మౌలిక వసతుల కల్పనకు ముందుకొచ్చిన చైనా సంస్థ GIIC. ఆర్థిక సహకారానికి ADB సంసిద్ధత. ఉత్తరప్రదేశ్లో పాగా వేయడమే లక్ష్యంగా భాజపా వ్యూహాలు. ప్రధాని మోదీ దక్షతపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అభినందనలు వెల్లువ. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుకు చిక్కులు. లాభదాయక పదవుల అంశంలో 21 మంది ఎమ్మెల్యేలకు అనర్హత ముప్పు. సంజాయిషీ కోరిన ఎన్నికల సంఘం. సాంకేతిక రంగంలో అతిపెద్ద కొనుగోలుకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్ 1,70,000 కోట్లతో లింక్డ్ఇన్ను సొంతం చేసుకోనున్న సాఫ్ట్వేర్ దిగ్గజం. కృష్ణానదీ జలాలను ఈ ఏడాది వినియోగించుకునే విషయమై చర్చించేందుకు ఈ నెల 21న సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్ని చర్చలకు ఆహ్వానించింది. జలాల పంపిణీకి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు గత ఏడాది జూన్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సమావేశం నిర్వహించిన కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ 2 రాష్ట్రాల మధ్య అవగాహనను కుదిర్చింది. అదే తరహాలో ఈసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఇరు రాష్ట్రాలు కృష్ణా జలాలను ఏ మేరకు వాడుకోవాలనే అంశం సహా అందుకు అనుసరించాల్సిన విధానాన్ని సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్లతో పాటు కేంద్ర జలసంఘం అధ్యక్షులు, కృష్ణానది యాజమాన్య బోర్డు అధ్యక్షులు, సభ్య కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. కృష్ణా జలాల వినియోగం, యాజమాన్య బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశాలను చేర్చడానికి సంబంధించి వివాదాలు, పరస్పర ఫిర్యాదులు, లేఖల నేపథ్యంలో సమావేశం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచే పూర్తిస్థాయి పాలన సాగించేందుకు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 27 కల్లా ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా రాజధానికి రావాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్న ఏపీ సర్కార్ అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసింది. సచివాలయంలోని శాఖలకు సంబంధించి విభాగాలు కానీ, శాఖాధిపతుల కార్యాలయాలు కానీ తరలింపులో సంబంధిత శాఖ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకునేందుకు ప్రత్యేక కమిటీలు నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 27 నాటికి ప్రభుత్వ శాఖలన్నీ అమరావతికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమైన దస్త్రాల స్కానింగ్, ప్యాకింగ్, సామాగ్రి, కంప్యూటర్ల తరలింపు కోసం అంశాల వారీగా ఉప కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. తరలింపునకు శాఖాపరంగా అయ్యే ఖర్చును ఆయా శాఖల కార్యదర్శి నేతృత్వంలోని కమిటీయే అంచనా వేయాలని స్పష్టం చేసింది. సాంకేతికంగా తరలింపు బదిలీ కిందకు రానప్పటికీ ఉద్యోగుల కుటుంబాలు తరలి వెళ్లేందుకు బదిలీ సమయంలో ఇచ్చే విధంగా వ్యయం, భత్యాలను ఇవ్వాలని నిర్ణయించారు. శాఖల వారీగా తరలింపు వ్యయాన్ని ముందుగానే కేటాయించనున్నారు. 2 రాష్ట్రాలతో ముడిపడి ఉన్న శాఖలను ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు దస్త్రాలను విభజించుకోవడం సాధ్యం కాకపోవడంతో సెంట్రల్ రికార్డు బ్రాంచ్ను హైదరాబాద్లోనే ఉంచనున్నట్లు సమాచారం. కొంతకాలం ఆ బ్రాంచ్ను 2 రాష్ట్రాలు ఉమ్మడిగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు చర్చించుకోవాల్సి ఉంది. శాఖాధిపతుల కార్యాలయాలకు ప్రైవేటు భవనాలను చదరపు అడుగుకి ₹20 వరకు అద్దె చెల్లింపునకు సంబంధిత శాఖాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు. 20 నుంచి 30 లోపు అద్దెకు రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, శాఖాధిపతితో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సచివాలయంలో శాఖలకు అవసరమైన స్థలం కేటాయించే అంశాన్ని సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, I&I ముఖ్య కార్యదర్శి సమన్వయం చేసుకుంటారు. ఈ అంశాల పర్యవేక్షణకు ఓ విభాగం ఏర్పాటవుతుంది. ఈ ఫైలింగ్ దస్త్రాల్ని స్కాన్ చేసుకోవడానికి సంబంధించిన కార్యాచరణ IT శాఖ రూపొందిస్తుంది. హైదరాబాద్ నుంచి తరలించే దస్త్రాలు, ఫర్నిచర్ రవాణా ఖర్చులను రవాణా శాఖ నిర్ణయిస్తుంది. వాటి తరలింపు విషయంలో అవసరమయ్యే
అవసరమయ్యే భద్రతకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు హోంశాఖ సీనియర్ అధికారిని నియమిస్తుంది. ఉద్యోగుల పిల్లలకు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు అవసరమైన పక్షంలో అందుకు సంబంధించిన వ్యవహారాలకు పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖ అధికారులు సహకరించాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి వసతి ఏర్పాట్లు, వర్కింగ్ మెన్స్ హాస్టళ్లను చూపించాలి. ఆ 2 జిల్లాల సంయుక్త కలెక్టర్లు ఉద్యోగినులకు అవసరమైన వసతి గృహాలు, భద్రత, రవాణా సౌకర్యాలు పర్యవేక్షించాలి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యానికి దేశ విదేశీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సింగపూర్ బృహత్ ప్రణాళిక రూపొందిస్తే చైనా సంస్థ గ్యుజో ఇంటర్నేషనల్ మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చింది. సిఆర్డీఏతో కలిసి ప్రణాళిక రూపకల్పనలో తలమునకలైంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యానికి ముందుకొచ్చాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణంలో భాగస్వాములమవుతామంటూ వివిధ దేశాల సంస్థలు వస్తున్నాయి. నగర నిర్మాణాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చైనా ప్రభుత్వ సంస్థ గ్యుజో ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అమరావతిలో రహదారులు, వీధులు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ సంస్థ సిబ్బంది సిఆర్డీఏతో కలిసి పనిచేస్తున్నారు. అమరావతి పుష్కర ఘాట్ల నిర్మాణంలో ఇంజనీరింగ్, పురపాలక అధికారులకు సహకరిస్తున్నారు. సింగపూర్ ఉచితంగా రాజధాని బృహత్ ప్రణాళిక అందించగా శిఖర సౌధాలు, ప్రభుత్వ భవన సముదాయం నిర్మాణానికి జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ ఆకృతులు సమర్పించింది. వాటిలో స్వల్ప మార్పులు చేసి భవనాలను నిర్మించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నగరాలను నిర్మించడంలో పేరు ప్రతిష్టలు సాధించిన గ్యుజో తమ అనుభవాన్ని అమరావతి నిర్మాణంలో వినియోగిస్తామని చెబుతోంది. We are from the China Construction Engineering Company and we are interested in the development of the new capital area, Amaravati city actually. Yeah, we are promoting the relationship between Andhra Pradesh and the Guizhou province in China. We have a lot of experience on constructing a new city. That is why we come here to find opportunities here. అమరావతిలో పర్యావరణ అనుకూల నిర్మాణాలు, పరికరాల వినియోగం కోసం ప్రపంచ బ్యాంకు సహా ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా ముందుకొచ్చాయి. బాహ్య, అంతర్వలయ రహదారులు, మెట్రో రైలు లాంటి రవాణా సదుపాయాల ఏర్పాటుకు జపాన్ సంస్థలు సిఆర్డీఏని, ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. జర్మనీ, యూకేలకు చెందిన సంస్థలు సైతం అమరావతిలో నిర్మాణాలకు సిద్ధమంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 883 మంది 4వ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, రికార్డు అసిస్టెంట్లు, తపాలా సహాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాసటగా నిలిచారు. వారందరినీ తెలంగాణలోకి తీసుకునేందుకు పచ్చజెండా ఊపారు. వారి నియామకాల సర్దుబాటుకు సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేసిన తెలంగాణ ఆర్థిక శాఖ దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపింది. కేసీఆర్ అనుమతి పొందిన వెంటనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉద్యోగుల విభజనలో భాగంగా కమలనాథన్ కమిటీ తెలంగాణకు చెందిన దాదాపు 1000 మంది 4వ తరగతి ఉద్యోగులు, అదే కేటగిరీలో ఇతర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సచివాలయ శాఖాధిపతుల కార్యాలయాల్లో వారు పనిచేస్తున్నారు. తమకు ఏపీలో పనిచేయడం ఇష్టం లేదని తెలంగాణలో నియమించాలని కోరుతూ వారంతా కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఏపీ ఉద్యోగులు అమరావతికి కార్యాలయాల్ని తరలిస్తుండటంతో వారు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము వెళ్లబోమంటూ 4వ తరగతి ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి తమను తెలంగాణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఆయన ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వారందరినీ తెలంగాణలో నియమించేందుకు అంగీకరించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. తెలంగాణ సర్కారు అంగీకరిస్తే 4వ తరగతి ఉద్యోగులను పంపించేందుకు అభ్యంతరం లేదని ఏపీ సీఎస్ తెలిపారు. రాజీవ్ శర్మ పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారుల నుంచి సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగుల జాబితా తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 233 మంది, శాఖాధిపతి కార్యాలయాల్లో 650 మందికి పైగా తెలంగాణకు చెందిన ఉద్యోగులున్నట్టు ఎస్ఆర్ విభాగం నివేదికిచ్చింది. వారందరినీ తెలంగాణలో నియమించేందుకు తెలంగాణ సీఎస్ ముఖ్యమంత్రికి సిఫారసు చేయగా ఆయన ఆమోదం తెలిపారు. నియామకాల దస్త్రాన్ని ఆర్థిక శాఖకు పంపించారు. అధికారులు నియామకాల దస్త్రం సిద్ధం చేసి దస్త్రాన్ని సీఎస్ కు పంపారు. ఆ దస్త్రాన్ని సీఎస్ ఆమోదించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ఆ ఉద్యోగులను వివిధ కార్యాలయాలకు కేటాయిస్తారు. తెలంగాణ సర్కారు ఉత్తర్వులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగులను రిలీవ్ చేయనుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడ వేస్తే అక్కడ ఫైబర్ కేబుల్ వేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 35,000 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశామని అధికారులు తెలపగా ఇకపై పైప్ లైన్లతో పాటే ఫైబర్ డక్ట్ కూడా వేయాలని, ఇందుకోసం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి వివరించారు. మిషన్ భగీరథ పనులు వేగవంతమైనందున ఫైబర్ గ్రిడ్ పనులు వేగవంతమవుతాయని, ఇప్పటికే పైప్ లైన్లు పూర్తయిన మెట్రో సెగ్మెంట్లలో ఏరియల్ కేబులింగ్ ద్వారా ఫైబర్ వేస్తామని తెలిపారు. ఫైబర్
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నిధుల కోసం నేడు కేంద్ర ప్రభుత్వ అధికారులతో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ సమావేశమవుతారన్న కేటీఆర్ పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మహబూబ్నగర్లో ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ఖరీఫ్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించిన హరీష్ పనులు చివరి దశలో ఉన్న సాగునీటి పథకాలపై గుత్తేదారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అలసత్వం వహించే అధికారులు గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి భూసేకరణ అంశంలో ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతులకు చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువ పరిహారం ఇస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇలా భూసేకరణ చట్టం కంటే కొంత డబ్బు ఎక్కువ ఇచ్చేదే జీవో 123. అటు రైతుకు తొందరగా డబ్బు ఇస్తే రైతుకు లాభం, భూమి కోల్పోయిన వాళ్లకు. ప్రభుత్వం తొందరగా ప్రాజెక్టును పూర్తి చేయొచ్చు, వేగవంతంగా ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకుపోయేటువంటి అవసరం కోసమే జీవో 123 తప్ప ఇక్కడ ఇంకోటి ఏం లేదు. అండ్ 123 ఎప్పుడు కూడా బలవంతం కానే కాదు. 123 రైతుల ఇష్టం మీద జరిగేది. 123 ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది 2013 భూసేకరణ చట్టం. ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలు సహా 2019 లోక్సభ ఎన్నికల్లో భారీ విజయాలను నమోదు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా సంకల్పించింది. అలహాబాద్లో జరిగిన 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానించిన కమలదండు దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై మేధోమథనం చేసింది. పాలనా రథాన్ని ప్రగతి పదంలో తనదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్న ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన భాజపా కాంగ్రెస్ వామపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పారదర్శక పాలన అందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త ప్రమాణాల్ని స్థాపించారని భారతీయ జనతా పార్టీ ఉద్ఘాటించింది. ఈ మేరకు అలహాబాద్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల ఆఖరి రోజున రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన కమలదండు ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించింది. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్ని సరైన సమయంలో ప్రారంభించి పూర్తి చేయడంలో మోదీ చర్యలు శ్లాఘనీయమని అభిప్రాయపడింది. అధికారం చేపట్టిన 2 ఏళ్లలోనే ప్రజాకాంక్షల్ని నెరవేర్చుతూ కీలక విజయాలు సాధించడంపై ప్రధానికి భాజపా జాతీయ కార్యవర్గం అభినందనలు తెలిపింది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా జాతి ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం చేపడుతున్న చర్యలతో దేశం విశేష మార్పు చెందుతోందని రాజకీయ తీర్మానంలో పేర్కొంది. వరుస విదేశీ పర్యటనల ద్వారా దేశ ప్రతిష్టను ప్రధాని ఇనుమడింపజేశారని కొనియాడింది. ఇలా వేర్వేరు చర్యల ద్వారా చారిత్రక భవిష్యత్ భారత్ కు భాజపా పునాదులు వేసిందని భాజపా జాతీయ కార్యవర్గం కితాబిచ్చింది. ఇదే సమయంలో చిన్న చిన్న అంశాలపై కాంగ్రెస్, వామపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయంటూ విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోన్న వేళ విపక్షాల తీరు దురదృష్టకరమని భాజపా జాతీయ కార్యవర్గం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా ప్రాబల్యమున్న ఏకైక పార్టీ భాజపా మాత్రమేనని తీర్మానంలో పేర్కొన్న కమలదళం కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతోందని, ఇతర పార్టీల ప్రభావం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమని వ్యాఖ్యానించింది. బంగాల్, తమిళనాడు, కేరళల్లో బలపడాల్సిన అవసరం ఉందన్న తీర్మానం 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని గుర్తు చేసిన కమలదండు కాంగ్రెస్ రహిత భారత్ స్థాపన కోసం ప్రధాని ఇచ్చిన పిలుపు ప్రజా ఉద్యమంగా మారిందని అభిప్రాయపడింది. భారత్లోని 35% ప్రజలకు భాజపా ప్రతినిధిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. దేశాభివృద్ధిలో కీలక స్తంభాలైన వ్యవసాయం, సంక్షేమ రంగాలు, గ్రామీణాభివృద్ధితో పాటు సుపరిపాలన, సంస్కరణలపై దృష్టి పెట్టిన భాజపా దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. తుని ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ మాజీ మంత్రి ముద్రగడ చేస్తున్న నిరాహార దీక్ష 6వ రోజు కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనే దీక్ష చేస్తున్న ఆయన వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది పరీక్షలు చేస్తేనే తెలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయన సతీమణి పద్మావతి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో నచ్చజెప్పి సెలైన్, ఫ్లూయిడ్స్ ఎక్కించామని వైద్యులు వివరించారు. దీక్షకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండగా పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని పలువురు కాపు నాయకులు ఆక్షేపించారు. ముద్రగడ దీక్ష, ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్లో సమావేశమైన నేతలు ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హామీ నిలబెట్టుకోవాలని, ఉద్యమ బాట పట్టిన వారిని నిర్బంధించడం దారుణమని ఆక్షేపించారు. ఆయన ముద్రగడ్డ గారు జేఈసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్లతో చర్చించి పరిష్కారాన్ని తీసుకురావాలని, దానికి మేమందరం ఏకకంఠంతో ఆయన వెనక మేము ఉన్నాం, జాతి వెనక మేమంతా ఉన్నాం, ఎవ్వరూ ఒంటరి మాత్రం అనుకోవద్దు, ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. 2 రోజుల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి.
మా అందరి ఆందోళన ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దాని మీద ఉంది. ఆయనకి ఏమైనా గనక జరగకూడదు జరిగి ఆయన పరిస్థితి ఆరోగ్యం గనక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం ఏ జాప్యంగా ఉన్నా ఏం జరుగుతుందిలే అనే ఒక రెక్లెస్నెస్తో ఉన్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాపులకు న్యాయం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రితో సమావేశమైన మంత్రులు హైదరాబాద్లో జరిగిన కాపు ముఖ్య నేతల సమావేశం, ముద్రగడ దీక్ష తదితర అంశాలపై చర్చించారు. కోర్టు కేసులను ఎత్తివేయడం కుదరదన్న మంత్రులు ముద్రగడ వైద్యానికి అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. మేము మంచి మార్గంలో వెళ్తాం, ప్రభుత్వం మంచి మార్గంలో, మా ముఖ్యమంత్రి మంచి ఉద్దేశంతో ఉన్నాడు. కాపులు న్యాయం చేయాలని ఉద్దేశంలో ఉన్నాడు, ఇంకో ఉద్దేశం లేదు. జగన్ పార్టీ వచ్చి దీన్ని డిస్టర్బ్ చేసి రాజకీయం చేసేవాలనుకున్నారు. ఇవాళ మీటింగ్ పెట్టి హైదరాబాద్ లో మీటింగ్ కనీసం ముద్రగడ పద్మనాభం గారే ఆరోగ్యం పోటవుతుంది, మీరు విరమించండి, మేము మాట్లాడతాం, ఇప్పుడు మేము సీఎం గారి దగ్గరికి వెళ్తాం, మేము మాట్లాడతాం, మాట కూడా రాలేదు. వేళ ముద్రగడ పద్మనాభం గురించి ఆలోచించాలా? మేము ఆలోచిస్తున్నాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని మేము చూస్తున్నాం. తప్పనిసరిగా ఆయన ఆరోగ్యం బాగుండేలాగా వైద్యం చేయించే విధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. రెవెన్యూ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తి అధికారులకు సూచించారు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉద్యోగులందరికీ ఐటీ వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు, పాలనాపరంగా తేవలసిన మార్పులపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించగా రెవెన్యూ శాఖలో వాడుతున్న పదాల్లో మార్పులు, శాఖ పనితీరు మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన సిప్స్ సిఐపిఎస్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. రెవెన్యూ శాఖ పనితీరు మెరుగుపరిచేందుకు రెవెన్యూ ఉద్యోగులందరికీ ఐటీ వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సిప్స్ సూచించింది. రెవెన్యూ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ అర్హత తప్పనిసరి చేయాలని తెలిపింది. కొంతమంది రెవెన్యూ ఉద్యోగులకు ఐటీ, రెవెన్యూ పాలన రెండు శాఖలకు సంబంధించిన శిక్షణ ఇచ్చి అవసరమైన చోట నియమించాలని వివరించింది. ఇదే సమయంలో సర్వేకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని సిప్స్ కమిటీ సూచించింది. పాలిటెక్నిక్ చదివిన వారిని సర్వేయర్లుగా తీసుకునే అంశాన్ని పరిశీలించాలన్న కమిటీ ప్రస్తుతం ఉన్న వీఆర్ఓలలో ఇంజనీరింగ్ చదివిన వారికి సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని సూచించింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైకాపా పదాధికారుల విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో 2 ఏళ్ల తెలుగుదేశం పాలన, ఎన్నికల హామీల అమలు, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదా, ఫిరాయింపులు వంటి అంశాలపై చర్చిస్తామని వైకాపా నేతలు తెలిపారు. మరోవైపు ఎకనైనా పద్ధతి మార్చుకోవాలని వైకాపా వీడిని ఎమ్మెల్యేలు జగన్కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన 2 ఏళ్లకు విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నారా అని లేఖలో ప్రశ్నించారు. 2 ఏళ్లుగా లోటస్ పాండ్కే పరిమితమై కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతూ విధ్వంసక ప్రతిపక్షంగా జగన్ మారారని విమర్శించారు. రుణమాఫీకి అడ్డు తగులుతూ రైతు ద్రోహిగా నిలిచిపోయారని, పట్టిసీమ విషయంలోనూ రాయలసీమకు నీళ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజల్లో దోషిగా మిగిలారని దుయ్యబట్టారు. ఎకో టూరిజం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు అనుమతులపై నేడు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్తో చర్చిస్తానని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. నేడు ఢిల్లీలో జరగనున్న అటవీ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనున్న మంత్రి ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. 140 కోట్ల రూపాయలు కంపా గ్రాంట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 70 కోట్ల చెక్ ఇస్తా ఉన్నారు. 70 కోట్ల చెక్ తీసుకోవడంతో పాటు అంతకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయిన సంవత్సరం కూడా ప్రకాష్ జవదేకర్ గారిని మరి తెలంగాణ హరితార కార్యక్రమానికి ఆహ్వానించారు. మీరు ఏదో ఒక రోజు రాష్ట్రంకు రావాలని వారిని నేను ఆహ్వానిస్తాను. ఆదిలాబాద్ జిల్లాకి ఈ సంవత్సరం తీసుకొస్తానికి ఆహ్వానించడం కూడా రేపు జరుగుతుంది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా మొత్తం 34 డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్, ఉద్యోగ, కార్మిక సంఘాలు నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత నెల 19న విద్యుత్ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులు అనంతరం పలుమార్లు చర్చలు జరిపినా అసంపూర్తిగానే ముగిశాయి. కొన్ని డిమాండ్లకు అధికారులు అంగీకారం తెలిపినా విధానపరమైన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూలత రావాలని తెలిపారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో ఉద్యోగులు చర్చలు జరపనున్నారు. చర్చల్లో తమ డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే సమ్మె తప్పదని ఉద్యోగులు స్పష్టం చేశారు. క్యాజువల్ లేబర్ మొట్టమొదటి డిమాండ్ దాన్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని, 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్ పనిచేస్తూ వారు విధి నిర్వహణలో పిట్టలో రాలిపోయి చనిపోతున్నారు. ఇంత పనిచేసినా కానీ సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా మరి మేనేజ్మెంట్ వాళ్ళకు కావాల్సిన అవసరతలు తీర్చలేదు. చనిపోతే కూడా ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మేము 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. మరి 34 డిమాండ్లు సాధించే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము. దాదాపు 40,000 మంది కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారు.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ చిక్కుల్లో పడింది. లాభదాయకమైన 2 పదవులు నిర్వహిస్తున్నారనే కారణంతో 21 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ముప్పు పొంచి ఉంది. ఢిల్లీ ప్రభుత్వంలో 7 మంత్రులకే అవకాశం ఉన్నందున 21 మంది పార్టీ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా కేజ్రీవాల్ నియమించారు. అయితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలు జోడు పదవుల్లో కొనసాగుతున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడేందుకు కేజ్రీవాల్ సర్కార్ పార్లమెంటరీ కార్యదర్శుల పదవుల్ని లాభదాయకమైన వాటి నుంచి తొలగిస్తూ సవరణ బిల్లును పంపగా రాష్ట్రపతి ఆ బిల్లును తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదుల్ని రాష్ట్రపతి ఈసీకి పంపగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన ఆమ్ ఆద్మీ తాజా పరిణామాలపై చర్చించింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కావాలనే ఢిల్లీ ప్రభుత్వానికి అడ్డు తగులుతోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్లో ఆరోపించారు. పంజాబ్లో మాదక ద్రవ్యాల వ్యాపారానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే అండగా నిలుస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. వచ్చే ఏడాది పంజాబ్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జలంధర్లో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి హాజరైన ఆయన అధికార శిరోమణి అకాలీదళ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాదక ద్రవ్యాల నుంచి విముక్తి కలిగించినప్పుడే పంజాబ్ భవిష్యత్ బాగుంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే ఆ పని పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. వరుస ప్రయోగాలతో భారత కీర్తి పతాకను గగనసీమలకు విస్తరింపచేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమవుతోంది. జూన్ 20న పిఎస్ఎల్వి C-34 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ఒకేసారి 20 ఉపగ్రహాలను పంపించబోతోంది. పిఎస్ఎల్వి C-34 ద్వారా అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియా దేశాలకు సంబంధించిన 17 ఉపగ్రహాలు, దేశంలోని 2 విశ్వవిద్యాలయాలకు చెందిన మరో 2 ఉపగ్రహాలను కక్షలోకి పంపనుంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ సిస్టమ్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమరావతి చాప్టర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న షార్ డైరెక్టర్ కున్హి కృష్ణన్ ఈ విషయాన్ని వివరించారు. వృత్తిపరమైన సోషల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ను $26.2 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తున్నట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మన దేశ కరెన్సీ ప్రకారం 170,000 కోట్ల రూపాయల విలువైన ఈ కొనుగోలు ప్రక్రియను మొత్తం నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో లింక్డ్ఇన్ షేర్లు దాదాపు 48% పెరిగి $196కు చేరుకున్నాయి. లింక్డ్ఇన్ తన బ్రాండ్ను, స్వేచ్ఛను కోల్పోదని ప్రస్తుత సీఈఓ జెఫ్ వీనర్ కొనసాగుతారని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తర్వాత మార్పులలో భాగంగా ఆయన నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు నివేదిస్తారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వృత్తి నిపుణుల్ని కలపడంలో లింక్డ్ఇన్ బృందం విజయం సాధించిందని, తమ భాగస్వామ్యం తోడైనందున మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ కొనుగోలును సంవత్సరంలోనే పూర్తి చేస్తామన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక సత్య నాదెళ్ల చేపట్టిన అతిపెద్ద కొనుగోలు లింక్డ్ఇన్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా లింక్డ్ఇన్ను 433 మిలియన్ల మంది ఉద్యోగాల వేటకు, పాత సహోద్యోగుల్ని కనుగొనేందుకు వాడుతున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.